హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలండి. మనకి మంచి మార్క్స్ వస్తే మనకి డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుందండి. మార్క్స్ అనేవి ఎక్కువగా కలుస్తాయి. టెట్లో మార్క్స్ ఎక్కువ వస్తే మనకి డిఎస్సిలో కొంచెం తక్కువ వచ్చినా బాగానే అవి స్కోర్ చేస్తాయండి టెట్ మార్క్స్. ఇంకా టెట్లో ఎక్కువ వచ్చి డిఎస్సిలో కూడా ఎక్కువ వస్తే మాత్రం మనకి మంచి ప్లేస్మెంట్ అనేది కోరుకుంటే మనకి మనం అనుకున్న ప్లేస్ అనేది రావడం జరుగుతుందండి. అందువల్ల టెట్లో డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ వస్తే మంచిదే. వాళ్ళు డిఎస్సిలో తక్కువ వచ్చిన టెట్లో ఎక్కువ మార్క్స్ వస్తే మాత్రం మనకి మనకి స్కోర్ అనేది బాగా ఉంటుందండి, మార్క్స్ అనేవి. అందువల్ల టెట్ కూడా బాగా చదవండి. ఎగ్జామ్స్ కూడా మనకి 6 నుంచి స్టార్ట్ అవుతున్నట్టున్నాయి టెట్కి సంబంధించి. అందరూ కూడా బాగా చదవండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చాలామంది వీడియోస్ చేస్తున్నారండి. నేను కూడా చేస్తున్నాను. మీరు ఇంతవరకు చదివినవి మాత్రం రివిజన్ చేయండి. కొత్తవి మాత్రం చదవద్దు. టెట్కి వెళ్ళే వాళ్ళు మాత్రం బోర్ కొడితే మాత్రం ఇలాంటి మొబైల్లో వచ్చిన బిట్స్, ఏమైనా పేపర్లో వచ్చిన బిట్స్ అలాంటివి మీరు చదువుకోండి, బాగుంటుంది. బోర్ కొట్టినప్పుడు మాత్రమే. మిగతావన్నీ కూడా రివిజన్ మాత్రం చేయండి ఇంతవరకు మీరు చదివినవి. నేను సైకాలజీ చాలా వీడియోస్ చేశాను, అలా కంటెంట్ కూడా చేశానండి. చాలా వీడియోస్ మెథడ్స్ కూడా చేశాను. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇంతవరకు లైన్గా నేను సైకాలజీ పెట్టడం జరిగింది, కానీ ఈరోజు ఏం చేస్తున్నానంటే బయాలజీ పెడుతున్నానండి. 3SCకి టెట్కి కూడా రెండిట్లో కూడా యూజ్ అవుతుంది బయాలజీ. మొక్కల ఆవరణ శాస్త్రం గురించి ఈరోజు చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తుంటాను. డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్ చూసి ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డిఎస్సికి సంబంధించి పెడుతున్నాను. అలాగే టెట్ కూడా. టెట్ అయ్యాక డిఎస్సికి కూడా నేను వీడియోస్ చేసి పెడతానండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి. క్రింది వారిలో భారతదేశ ఆవరణ శాస్త్ర పిత ఎవరు? క్రింది వారిలో భారతదేశ ఆవరణ శాస్త్ర పిత ఎవరు అంటే ఆప్షన్ 2 అండి, రామ్దేవ్ మిశ్రా. క్రింది వారిలో భారతదేశ ఆవరణ శాస్త్ర పిత ఎవరు అని అంటున్నారు. క్రింది వారిలో భారతదేశ ఆవరణ శాస్త్ర పిత ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, రామ్దేవ్ మిశ్రా. నెక్స్ట్ రెండోది మనం చూసుకుంటే, ఆవరణ శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసిన వారికి గౌరవంగా ఇచ్చే పురస్కారం ఏంటి? ఆవరణ శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసిన వారికి గౌరవంగా ఇచ్చే పురస్కారం ఏంటి అంటే ఆప్షన్ 1 అండి, సంజయ్ గాంధీ అవార్డు. సో చూడండి, ఆవరణ శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసిన వారికి గౌరవంగా ఇచ్చే పురస్కారం ఏంటంటే సంజయ్ గాంధీ అవార్డు అండి. నెక్స్ట్ మూడోది మనం చూసుకుంటే, ఒపన్షియా మొక్క నీటిని ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది? ఒపన్షియా మొక్క నీటిని ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది అంటే మనకు ఆప్షన్ 3 అండి, మ్యూసిలేజ్. ఒపన్షియా మొక్క నీటిని ఏ రూపంలో నిల్వ చేసుకుంటుంది అంటే మ్యూసిలేజ్ అండి. మ్యూసిలేజ్లో నిల్వ చేసుకుంటుంది ఒపన్షియా మొక్క నీటిని. నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ చూసుకుంటే, క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఏబిసి క్రింది వాక్యాలు సత్యవాక్యాన్ని ఎంచుకోండి అంటే మనకి ఏబిసి 3 కూడా కరెక్ట్ అండి. ఏ అంటే ఏంటి? ఒక జీవి నివసిస్తున్న ప్రదేశం చుట్టూ ఉండే భౌతిక పరిసరాలతో గల సంబంధాన్ని ఆవరణ శాస్త్రం అని అంటాం, మనకు తెలిసింది. అలాగే రెండవది ఏంటి? మొక్కలను మూడు ప్రధాన ఆవరణ సమూహాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే యూజియన్ వార్మింగ్. అలాగే జీవుల్లో కలిగే అనుకూలనాలు జీవిని తన ఆవాసంలో మనుగడ సాధించడంలో సహాయపడతాయి. ఇది కూడా మనకి సత్యవాక్యం అండి. అవన్నీ కూడా నిజాలు కాబట్టి మనకి ఏబిసి ఈ 3 కూడా మనకు కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం 5వ చూసుకుంటే, క్రింది వాటిలో మృత్తికతో సంబంధం లేకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతుండే మొక్కలు ఏవంటే పిస్టియా అండి, పిస్టియా మొక్కలు.
క్రింది వాటిలో మృత్తికతో సంబంధం లేకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉండే మొక్కలు ఏంటంటే పిస్టియా మొక్కలు. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఆరోది మనం ఇప్పుడు చూసుకుంటే ఉప్పు నీటిలో పెరిగే మొక్కల్ని ఏమంటారు? ఉప్పు నీటి మొక్కల్లో పెరిగే ఉప్పు నీటి మొక్కల్లో పెరిగే మొక్కల్ని ఏమంటారు అంటే ఆప్షన్ 1 అండి హోల్ఫైట్స్. ఏంటండి? హోలోఫైట్స్. ఉప్పు నీటిలో పెరిగే మొక్కల్ని ఏమంటామండి? హోలోఫైట్స్ అని అంటాం. నెక్స్ట్ 7వది బంజరు నేలలో పెరిగే మొక్కల్ని ఏమంటాము అంటే మన ఆప్షన్ 1 అండి చాస్మోఫైట్స్. చూడండి, ఉప్పు నీటిలో పెరిగే మొక్కల్ని ఏమంటామండి? హోలోఫైట్స్ అండి. అలాగే బంజరు నేలలో పెరిగే మొక్కల్ని ఏమంటారంటే చాస్మోఫైట్స్. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం 8వది చూసుకుంటే క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. అసత్య వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ట్రిబ్యులస్ అనేది ఒక రకమైన రసభరిత మొక్క. ఇది అసత్యమైన వాక్యం అండి. ట్రిబ్యులస్ అనేది ఒక రకమైన రసభరిత మొక్క అన్నాడు. ఇది అసత్యం. మిగతావన్నీ కరెక్టే అండి. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని 1985లో రీటర్ ప్రతిపాదించారు. అలాగే అల్పకాలికులకు ఉదాహరణ ఏంటంటే ట్రిబ్యులస్ అండి. అలాగే కాజురైనా అనేది ఒక ఎడారి మొక్క. ఇవన్నీ కూడా సత్యమైన వాక్యాలండి. మనకి ఆప్షన్ 3 అనేది అసత్యమైన వాక్యం. ఇప్పుడు కింద ఇచ్చిన దాంట్లో నెక్స్ట్ మనకి 9వది చూసుకుంటే క్రింది వాటిలో లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలున్న మొక్క ఏదంటే మనకి ఆప్షన్ మనకి ఏంటంటే 8వది కదా ఆప్షన్ 3 అండి. సారీ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 4 అండి. నింఫియా విక్టోరియా. క్రింది వాటిలో లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలున్న మొక్కలు ఏంటి? నింఫియా అండ్ విక్టోరియా. ఇవి నీటిపై లగ్నీకరణ చెంది నీటిపై తేలే మొక్కలండి. నెక్స్ట్ మనకు 10వది చూసుకుంటే క్రింది వాటిలో ఉభయచర మొక్క ఏంటి? క్రింది వాటిలో ఉభయచర మొక్క ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ ఏంటి? సాజిటేరియా, టైఫా, లిమ్నాఫిలా. ఇవన్నీ కూడా ఉభయచర మొక్కలు. క్రింది వాటిలో ఉభయచర మొక్కలు ఏంటంటే సాజిటేరియా, టైఫా, లిమ్నాఫిలా. ఇవన్నీ కూడా ఉభయచర మొక్కలకి ఉదాహరణ. నెక్స్ట్ మనం చూసుకుంటే 11వదండి. ఇప్పుడు మనం 11వది చూసుకుంటే క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచమన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. క్రింది వాటిని మనకి ఇక్కడ జతపరచమన్నాడు. మనకి జాబితా 1 జాబితా 2 ఇచ్చారు. మనం ఇక్కడ జతపరచాలండి. ఆప్షన్ 2లో ఇచ్చాడు 1వది సి అండి. ఓపెన్షియా అంటే కాండరసభరితం. అంటే కాండరసం. ఓపెన్షియా అంటే కాండరసభరితం. 2వది ఏంటి? బి అండి. అలోవెరా అంటే ఆకు రసభరితం. 2వది ఏంటండి? అలోవెరా అంటే ఆకు రసభరితం. 3వది ఏంటి? ఏ అండి. ఆస్పరాగస్ అంటే వేరు రసభరితం. ఆస్పరాగస్ అంటే ఏంటండి? వేరు రసభరితం. మరొకసారి చెప్తాను చూడండి. ఓపెన్షియా అంటే కాండ రసభరితం. అలోవెరా అంటే ఆకు రసభరితం. ఆస్పరాగస్ అంటే వేరు రసభరితం. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 12వది మనం చూసుకుంటే క్రింది వాటిలో దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకునే బహువార్షిక మొక్క ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కాజురైనా. క్రింది వాటిలో దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకునే బహువార్షిక మొక్క ఏంటంటే కాజురైనా. నెక్స్ట్ మనం చూసుకుంటే 13వది క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోమన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఏ బీలు అనేవి సత్యవాక్యాలు. ఏ బి రెండు కూడా మనకు సత్యవాక్యాలు. ఏంటి? పూర్తిగా నీటిలో మునిగిన మొక్కల్లో పత్రరంధ్రాలు ఉండవు.
అలాగే బి వాయువుల విసరణ కణ కణకవచాల ద్వారా జరుగుతుంది. ఈ 2 కూడా మనకి సత్యవాక్యాలు. చూడండి, పూర్తిగా నీటిలో మునిగిన మొక్కల్లో పత్రరంధ్రాలు ఉండవు. అలాగే వాయువుల విసరణ కణకవచాల ద్వారా జరుగుతుంది. వాయువుల విసరణ అనేది కణకవచాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మనకి 14దండి. లైకెన్లు ఏ ఆమ్లాన్ని స్రవించి రాతిని నేలగా మారుస్తాయి? మనకు చూడండి, లైకెన్లు ఏ ఆమ్లాన్ని స్రవించి రాతిని నేలగా మారుస్తాయంటే ఆప్షన్ 3 అండి, కార్బోనిక్ ఆమ్లం. కార్బోనిక్ ఆమ్లం అండి. లైకెన్లు ఏ ఆమ్లాన్ని స్రవించి రాతిని నేలగా మారుస్తాయంటే కార్బోనిక్ ఆమ్లము. నెక్స్ట్ మనం 15ది చూసుకుంటే 15దండి. క్రింది వాటిలో ఎడారి మొక్కల్లో ఆవరణ సంబంధం అనుకూలనం కానిది అన్నాడండి. ఆవరణ సంబంధం అనుకూలనం కానిది అన్నాడు. క్రింది వాటిలో ఎడారి మొక్కల్లో ఆవరణ సంబంధం అనుకూలం కానిది అన్నాడు కాబట్టి మనకు ఇక్కడ ఆప్షన్ 1 అండి. వేరు విస్తరణ ఉండదు. వేరు విస్తరణ ఉండదండి. క్రింది వాటిలో ఎడారి మొక్కల ఆవరణ సంబంధం అనుకూలం కానిది ఏంటంటే వేరు విస్తరణ ఉండదు. నెక్స్ట్ మనం చూసుకుంటే 16ది మనం చూసుకుంటే ఒక ప్రదేశంలోని జాతులు క్రమానుగతంగా సంఘటనలో ఊహించగల మార్పులకు ఏమని పేరు అని అంటున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అనుక్రమ. ఏంటండి? అనుక్రమ. ఒక ప్రదేశంలోని జాతులు క్రమానుగతంగా సంఘటనలో ఊహించగల మార్పులకు ఏమని పేరు అంటే అనుక్రమ అండి. నెక్స్ట్ మనకి 17దండి. 17 మనం ఇప్పుడు చూసుకుంటే క్రింది వాటిలో ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణ ఏంటని ఇక్కడ అడగడం జరిగిందండి. మనకు ఆప్షన్ 4 అండి, 1 అండ్ 2. రాతి నేలలు అండ్ కొత్తగా ఏర్పడిన సరస్సు. క్రింది వాటి ప్రాథమిక అనుక్రమానికి ఉదాహరణ ఏంటంటే రాతి నేలలు, కొత్తగా ఏర్పడిన సరస్సు. నెక్స్ట్ మనం చూసుకుంటే 18ది ఏంటి మనకి ఇక్కడ బంజరు భూములో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కల్ని ఏమంటారు? బంజరు భూములో మొదటగా ఆవాసం ఏర్పరచుకున్న మొక్కల్ని ఏమంటాము అంటే మనకు ఆప్షన్ 2 అండి, మార్గదర్శక మొక్కలు. బంజరు భూమిలో మొదటగా ఆవాసం ఏర్పరచుకునే మొక్కల్ని ఏమంటారంటే మార్గదర్శక మొక్కలని అంటాము. నెక్స్ట్ మనకు చూసుకుంటే 19దండి. మనకి ఇక్కడ 19ది అమెరికాలో 15-30% ఆహార ఉత్పత్తికి ఏ పరపరాగ సంపర్క కారకం అవసరం? అమెరికాలో 15-30% ఆహార ఉత్పత్తికి ఏ పరపరాగ సంపర్క కారకం అవసరం అండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తేనెటీగలు. ఏంటండి? తేనెటీగలు. అమెరికాలో 15-30% ఆహార ఉత్పత్తికి ఏ పరపరాగ సంపర్క కారకం అవసరం అంటే తేనెటీగలండి. నెక్స్ట్ 20ది మనం చూసుకుంటే 180 గ్రాముల గ్లూకోజ్ తయారీకి అవసరమైన CO2 వినియోగం ఎంత? 150 గ్రాముల గ్లూకోజ్ తయారీకి అవసరమైన CO2 వినియోగం ఎంత అంటే ఆప్షన్ 1 అండి, 264 గ్రాములు CO2 వినియోగం అవసరం అండి. మనకి 180 గ్రాముల గ్లూకోజ్ తయారీకి అవసరమైన CO2 ఎంత అంటే 264 గ్రాములు అండి. నెక్స్ట్ మనకి 21ది నీచ్ అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? నీచ్ అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ 1 అండి, ఓడమ్. ఎవరండి? ఓడమ్. నీచ్ అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఓడమ్ అండి. నెక్స్ట్ మనకి 22 క్రింది వాటిలో బ్రయోటా అంటే మనకు ఆప్షన్ 4 అండి, ఒక ప్రాంతంలో జంతు వృక్ష జాతుల సముదాయం. బయోటా అంటే ఏంటండి? ఒక ప్రాంతంలోని జంతు వృక్ష జాతుల సముదాయం అండి బయోటా అంటే మనకి ఇక్కడ. నెక్స్ట్ మనము 23ది క్రింది వాటిని
జతపరచండి అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. క్రింది వాటిని జతపరచండి అన్నాడండి. ఆ జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటి ఆవరణ శాస్త్రం అంటే రేటర్ అండి. ఆవరణ శాస్త్రం అంటే ఏంటండి? రేటర్. అలాగే రెండోదేంటి? ఆవరణ శాస్త్ర పిత ఎవరంటే రామ్‌దేవ్ మిశ్రా. ఆవరణ శాస్త్ర పిత ఎవరండి? రామ్‌దేవ్ మిశ్రా అండి. నెక్స్ట్ మనకు మూడోది బయోస్టాసి. బయోస్టాసి అంటే ఏంటని అడుగుతున్నాడు. మనకు ఆప్షన్ బి అండి. ఎయిర్ హిట్టర్. ఎయిర్ హిట్టర్. బయోస్టాసి అంటే ఎయిర్ హిట్టర్. అలాగే నీచ్ ఎవరండి? నీచ్ అంటే ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. జోసెఫ్ గ్రీనెల్. నీచ్ అంటే జోసెఫ్ గ్రీనెల్ అండి. మనకు ఫస్ట్ చూడండి. ఫస్ట్‌ది ఏంటి? ఆభరణ శాస్త్రం అంటే రేటర్ అండి. ఆవరణ శాస్త్ర పిత ఎవరంటే రామ్‌దేవ్ మిశ్రా. బయోస్ట్రాసీ అంటే ఏంటి? ఎయిర్ ఫార్డ్ అండి. నీచ్ అంటే జోసెఫ్ గ్రీనెల్. నెక్స్ట్ మనం చూసుకుంటే 24దండి. 24 క్రింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి అంటే మనకు ఆప్షన్ 2 అండి. వాతావరణ కాలుష్య సూచికను లైకేన్లు అంటారు. వాతావరణ కాలుష్య సూచికలను లైకేన్లు అంటారు. సత్యవాక్యం అండి ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే సారీ అండి. క్రింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి అన్నారనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ 24 రెండోదండి. ఏబిసిడి ఇవన్నీ కూడా మనకు సత్యవాక్యాలే. ఏంటది? ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే జాతులను ఎండమిక్ జాతులు అంటారు. నెక్స్ట్ రెండోది బి కూడా కరెక్ట్ అండి. వాతావరణ కాలుష్య సూచికలను లైకేన్లు అంటారు. రెండోది పతాక స్థాయి జాతి జీవులు పులి, రైనో, ఏనుగులు. పతాక స్థాయి జాతి జీవులు ఏంటంటే పులి, రైనో, ఏనుగులు. నెక్స్ట్ డి కూడా కరెక్టేనండి. ఒక నిర్దిష్ట జీవావరణ వ్యవస్థలోని ఒకే జాతి జీవుల సమూహాన్ని జనాభా అంటారు. కాబట్టి ఈ 4 కూడా మనకి సత్యవాక్యాల కింద వస్తాయండి. నెక్స్ట్ మనకి 25ది జీవావరణ నీచ్‌ను అధికారికంగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ 4 అండి. గ్రిన్నెల్. జీవావరణ నీచ్‌ను అధికారికంగా ఉపయోగించిన వ్యక్తి అంటే గ్రిన్నెల్ అండి. గ్రిన్నెల్. నెక్స్ట్ మనకి 26దండి. క్రింది వాటిలో భోజకత్వానికి ఉదాహరణ ఏంటి? క్రింది వాటిలో సహభోజకత్వానికి ఉదాహరణ ఏంటంటే ఆప్షన్ 2 అండి. సి అనిమన్. ఏంటండి? సి అనిమోన్. క్రింది వాటి సహభోజకత్వానికి ఉదాహరణ సి అనిమోన్ అండి. మనకి ఇక్కడ 26ది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 27 సైలెంట్ స్ప్రింగ్ గ్రంథకర్త ఎవరు? సైలెంట్ స్ప్రింగ్ గ్రంథకర్త ఎవరంటే ఆప్షన్ 1 అండి. రాచెల్ కార్సెన్. 28దండి. ఇప్పుడు మనం 28 చూసుకుంటే కోరెన్ మాంగ్రూవ్ అడవుల ఉత్పత్తిదారులు అని పైవన్నీ అండి. ఆప్షన్ 4 అంటే మడ అడవులు, స్పైరోగైరా అండ్ యుగ్లినా. కోరింగ్ అడవుల ఉత్పత్తిదారులు ఎవరంటే మడ అడవులు, స్పైరోగైరా అండ్ యుగ్లినా. నెక్స్ట్ 29ది మనం చూసుకుంటే క్రింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ కానిది అన్నాడండి. ఆప్షన్ 1 అండి సరస్సు. క్రింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ కానిది ఏంటండి? సరస్సు. నెక్స్ట్ 30ది మనం చూసుకుంటే ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవి జాతులు ఉన్నాయండి? ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులు ఉన్నాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 1000. పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో మనకి 1000 జీవజాతులు ఉన్నాయండి. నెక్స్ట్ మనకి 31దండి. భూభాగంలో దాదాపు ఎంత శాతం ఎడారి ఆవరణ వ్యవస్థ ఉందంటే 17% అండి.
భూభాగంలో దాదాపు ఎంత శాతం ఎడారి ఆవరణ వ్యవస్థ ఉందంటే 17% అండి. నెక్స్ట్ మనకి 32ది ఏంటండి 32ది మనం ఇప్పుడు చూసుకుంటే క్రింది వాటిలో సహజీవనానికి ఉదాహరణ ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. 1, 3 లైకెన్స్ అండ్ మైకోరైజా. క్రింది వాటిలో సహజీవనానికి ఉదాహరణలు ఏంటంటే లైకెన్స్ అండ్ మైకోరైజా. నెక్స్ట్ 33దండి. 33ది ఒక ప్రధాన ఆవరణ సముదాయాన్ని ఏమంటారు? ఒక ప్రధాన ఆవరణ సముదాయాన్ని ఏమంటారంటే ఆప్షన్ 1 అండి బయోమ్. ఏమంటామండి? బయోమ్. ఒక ప్రధాన ఆవరణ సముదాయాన్ని ఏమంటామండి? బయోమ్ అండి. నెక్స్ట్ మనకి 34ది ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆప్షన్ 3 అండి టాన్స్లే. ఎవరండి? టాన్స్లే. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే టాన్స్లే అండి. నెక్స్ట్ 35దండి. 35 మనం చూసుకుంటే ఆవరణ వ్యవస్థలో పరాగ సంపర్క సహాయకారకంగా ఉండే అకస్ అకశేరుకాల సంఖ్య ఎంత? మనకు ఆప్షన్ 1 అండి 1,00,000. ఆవరణ వ్యవస్థలో పరాగ సంపర్క సహాయకారకంగా ఉండే అకశేరుకాల సంఖ్య అంటే 1,00,000 అండి. నెక్స్ట్ మనకి 36 అండి. 36 చూసుకుంటే వాతావరణం జీవ ఆధారిత సేవలకు విలువ కట్టిన శాస్త్రవేత్త ఎవరు? వాతావరణంలో జీవ ఆధారిత సేవలకు విలువ కట్టిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ కాన్స్టాంజా. రాబర్ట్ కాన్స్టాంజా అండి. 37దండి. మనకి ఇక్కడ 37ది చూసుకుంటే క్రింది వాటిలో ఆక్సిజన్ విడుదలకు సహాయపడే బ్యాక్టీరియా. క్రింది వాటిలో ఆక్సిజన్ విడుదలకు సహాయపడే బ్యాక్టీరియా అంటే ఆప్షన్ 2 అండి సయానో బ్యాక్టీరియా. క్రింది వాటిలో ఆక్సిజన్ విడుదలకు సహాయపడే బ్యాక్టీరియా ఏంటండి? సయానో బ్యాక్టీరియా. నెక్స్ట్ 38 అండి. 38ది మనం చూసుకుంటే ఒక ఎకరం భూమిలోని చెట్టు ఏడాది కాలంలో ఎంతమంది వినియోగించడానికి అవసరమైన ఆక్సిజన్ విడుదల చేస్తాయి అంటే మనకు ఆప్షన్ 1 అండి 18. ఒక ఎకరం భూమిలోని చెట్లు ఏడాది కాలంలో ఒక ఎకరం భూమిలోని చెట్లు ఏడాది కాలంలో ఎంతమంది వినియోగించడానికి అవసరమైన ఆక్సిజన్ విడుదల చేస్తాయంటే 18 మంది అండి. నెక్స్ట్ 39దండి. మనకి 39ది జనాభా అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి పైవన్నీ. 1 ఒక ప్రాంతంలో నివసించే సమూహం, ఒకే జాతికి చెందిన జీవుల సమూహం. ప్రాంతీయ జనాభా అంటారు. జనాభా అంటారు. ఇవన్నీ కూడా జనాభా కింద వస్తాయండి. నెక్స్ట్ 40ది మనం 40 తీసుకుంటే మంచులో పెరిగే మొక్కలకు ఉన్న పేరు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి క్రయోఫైట్స్. మంచులో పెరిగే మొక్కలకు ఉన్న పేరేంటి? క్రయోఫైట్స్. నెక్స్ట్ 41 అండి కస్క్యూటా ప్రజాతుల్లో పాక్షికంగా పత్రహరితాన్ని కలిగిన మొక్క అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి కస్కుటా రీప్లెక్సా. కస్కుటా ప్రజాతుల్లో పాక్షికంగా పత్రహరితాన్ని కలిగిన మొక్క ఏదంటే కస్కుటా రిప్లెక్స్ అండి. నెక్స్ట్ మనకి 42 అండి క్రింది వాటిలో ఏ మొక్కలో పత్రాలు రిబ్బన్ ఆకృతిలో మారి ఉంటాయి అని అడుగుతుండండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి నీటి మొక్కలు. ఏంటండి? నీటి మొక్కలు. క్రింది వాటిలో ఏ మొక్కలో పత్రాలు రిబ్బన్ ఆకృతిలో కలిగి ఉంటాయంటే మనకు నీటి మొక్కలండి. నెక్స్ట్ మనకి 43దండి ఏ సంవత్సరంలో నేషనల్ కమిటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినేషన్ స్థాపించారు అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి 1972లో. 1972 సంవత్సరం నేషనల్ కమిటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినేషన్ స్థాపించడం జరిగింది 1972లో.
ఇవండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి మొత్తం. బయాలజీకి సంబంధించివి. నేను మళ్ళీ రేపు సైకాలజీకి సంబంధించి బిట్స్ చేస్తాను. ఇవి నాకు కొంచెం ఈ మధ్య కనిపించాయి ఇవి. పెడితే బాగుండనిపించిందండి. మొత్తం ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీని. అందువల్ల పెట్టడం సైకాలజీ ఆపేసి పెడుతున్నాను నేను. మళ్ళీ సైకాలజీ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సైకాలజీ అయ్యాక మళ్ళీ ఈ మెథడాలజీకి వస్తానండి ఇవి. మొత్తం 43 బిట్స్. ఓకే అండి. అందరూ బాగా చదువుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండి. బాయ్.